ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రిపబ్లిక్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ గా నిలిచింది. ఇందులో లీడ్ రోల్స్ లో సాయి ధరమ్ తేజ్ మరియు ఐశ్వర్య రాజేష్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో జగపతి బాబు గారు మరియు రమ్యకృష్ణ గారు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో యాక్ట్ చేశారు. రిపబ్లిక్ అంటే ఒక దేశం ఏదైతే ఒక నియంత లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక రిప్రజెంటేటివ్ ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ నడుస్తుందో అదే రిపబ్లిక్. ఈ మూవీ డైరెక్టర్ దేవకట్ట గారు. ఇది ఆయన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్లాట్ లైన్ వచ్చి అభి అనే యువకుడు MIT లో సీట్ వచ్చి అమెరికా వెళ్ళాలి అనుకుంటాడు. తీరా తను వెళ్లే టైంకి ఎలక్షన్స్ టైంలో తన ఓటు రిగ్గింగ్ జరిగి ఆ ఓటు కోసం తను ఫైట్ చేసే ప్రాసెస్ లో తను IAS గా అవ్వాలనుకుంటాడు. అనుకున్నట్టే డిస్ట్రిక్ట్ లోనే సుప్రీం అథారిటీ ఉన్న పర్సన్ గా రిప్రజెంట్ చేసి తనని UPSC జాయిన్ చేసుకుంటుంది. చుట్టూ సొసైటీలో జరిగే అన్యాయాన్ని ఆపగలిగాడా లేదా, ఆపితే దానికి ఈ బ్యూరోక్రాట్ ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ మూవీలో క్లైమాక్స్ అనేది చాలా హైలైట్ గా నిలుస్తుంది. ఒకటి నిజాయితీగా ఈ సమాజంలో జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటే ఆ అన్యాయాన్ని అడ్డుకున్నందుకు సొసైటీ తనకిచ్చే గిఫ్ట్. ఇట్ ఈస్ ఎ మస్ట్